హలో అందరికీ. చాలామంది నన్ను అడుగుతున్న ప్రశ్న అండి, అక్క ముఖంపై నల్ల మచ్చలు పిగ్మెంటేషన్ తగ్గటానికి ఏదైనా ఒక మంచి ఇంటి చిట్కాని చెప్పండి. మార్కెట్లో వేల రూపాయలు ఖర్చు పెట్టి క్రీమ్స్ వాడినా తగ్గని మచ్చలు కేవలం మన వంటింట్లో ఉండే వస్తువులతో ఎలా తయారు చేసుకోవచ్చు నేను ఈరోజు ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. థంబ్నెయిల్లో మీరు చూసిన రిజల్ట్ నాకు కేవలం 7 రోజుల్లో వచ్చిందండి. ఈ ప్యాక్ వల్ల మీకు 100% రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. నేను మీకు లైవ్ రిజల్ట్ అయితే చూపిస్తాను. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. ఈ ప్యాక్ ని ఎవరైనా యూస్ చేయొచ్చండి. ఆడవారు కానీ మగవారు కానీ ఎవరైనా యూస్ చేయొచ్చు. ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో ముందుగా ఇలాగా ఒక ఆలూనైతే తీసుకోండి. దానిని ఒకసారి నీట్ గా వాష్ చేసేసుకోండి. సో ఆలూని ఇలాగా తొక్కతోటే తురిమేసుకోండి. సో ఎండ వల్ల గాని హార్మోన్ల మార్పుల వల్ల గాని ముఖంపై మచ్చలు రావటం సహజం. దీని వల్ల మనం బయటికి వెళ్ళినప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. నేను ఒకప్పుడు ఈ సమస్యని ఫేస్ చేశానండి. అందుకే ఈ చిట్కా ఎంత బాగా పనిచేస్తుందో నాకు తెలుసు. బంగాళదుంప అనేది మన స్కిన్ కి ఒక న్యాచురల్ బ్లీచ్ లాగైతే పనిచేస్తుందండి. సో ఇలాగా తురిమేసుకొని పెట్టేసుకున్నాం కదండి ఆలూని. సో ఇలాగా ఒక క్లాత్ లోకి తీసుకొని అందులో నుంచి మనం రసాన్ని అయితే తీసుకోవాలి. మీరు కావాలి అంటే ఇలాగా మనం చేతిలోకైనా తీసుకొని గట్టిగా పిండుకుంటే ఇలాగా మనకి రసం అనేది వస్తుంది. ఇది నేను వాడిన తర్వాత నా చర్మం ఎంత క్లియర్ గా మారిందో నిజంగా వర్క్ అవుతుందండి. 100% రిజల్ట్ అయితే కనిపిస్తుంది. సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి 1 స్పూన్ వరకు పెరుగునైతే యాడ్ చేసేసుకోండి. పెరుగు మన చర్మాన్ని మృదువుగా చేస్తుంది. సో ఈ ప్యాక్ సమ్మర్ సీజన్ లో చాలా బాగా హెల్ప్ అవుతుందండి. పెరుగు వల్ల మన స్కిన్ పైన మచ్చలు మొటిమలు పిగ్మెంటేషన్ పూర్తిగా తగ్గిపోయి మన ముఖం అనేది తెల్లగా మారుతుంది. నేను ఈ ప్యాక్ ని ఇలా తయారు చేసుకొని కేవలం 7 రోజులు మాత్రమే యూస్ చేశానండి. నాకు సూపర్ రిజల్ట్ అనేది కనిపించింది. అందుకే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఇలాగా పెరుగుని కూడా వేసుకున్నాం కదండి. ఈ రెండింటిని ఎటువంటి ఉండలు లేకుండా ఇలాగా బీట్ చేసినట్టు బాగా మిక్స్ చేసేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి చిటికెడు పసుపునైతే యాడ్ చేసేసుకోండి. పసుపు చర్మానికి సహజ సిద్ధమైన కాంతిని మచ్చలేని ఛాయనైతే ఇస్తుందండి. అలానే చర్మంపై నల్ల మచ్చలు హైపర్ పిగ్మెంటేషన్ మలాజ్మా ట్యాన్ ను తగ్గించి స్కిన్ టోన్ ను మెరుగుపరుస్తుంది. సో ఇలాగా చిటికెడు పసుపునైతే వేసుకోండి. మీ దగ్గర కస్తూరి పసుపునుంటే కూడా దాన్నైనా వేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇలాగా మనం వంటలో వాడే పసుపుని కూడా కొద్దిగా అయితే వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి 1 టీ స్పూన్ వరకు శనగపిండిని యాడ్ చేసేసుకోండి. శనగపిండి మన ముఖ చర్మానికి అద్భుతమైన సహజ సిద్ధమైన సంరక్షణ అండి. ఇది అదనపు జిడ్డును తొలగించి మృత కణాలను పోగొట్టి మొటిమలను తగ్గించడంలో చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇదే కాకుండా ఈ శనగపిండి చర్మాన్ని కాంతివంతంగా మృదువుగా మార్చడంతో పాటు మీ ముఖం పైన ట్యానింగ్ ని పూర్తిగా తగ్గించి మీ స్కిన్ అనేది టైటనింగ్ గా చేస్తుంది. సో ఇలాగా 1 స్పూన్ వరకు శనగపిండిని వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇక నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇందులోకి టమాటాను అయితే యాడ్ చేసేసుకోవాలండి. ఇలాగ 1 టమాటాను అయితే తీసుకోండి. టమాటోలోని ఆమ్ల గుణం పింపుల్స్ ను తగ్గించి ఆయిల్ స్కిన్ ను కంట్రోల్ చేస్తుంది. ఇలాగా 1 టమాటోని తీసుకొని హాఫ్ గా కట్ చేసుకొని ఇలాగా జ్యూస్ ని అయితే తీసుకోండి. ఇక్కడ టమాటోలో నుంచి గింజలు రాకుండా నేను ఇలాగా స్టైనర్ తోటి ఫిల్టర్ చేసేసుకుంటున్నా. ఇలాగా టమాటో రసం రాసుకోవటం వల్ల ఎండ వల్ల వచ్చే నెల్లటి మచ్చలను ట్యానింగ్ ను పూర్తిగా తగ్గిస్తుంది. టమాటోలో ఉండే విటమిన్ సి చర్మాన్ని కాంతివంతంగా తెల్లగా మార్చేలాగా చేస్తుంది. అంతేకాకుండా టమాటా న్యాచురల్ స్క్రబ్ లాగా పనిచేసి ముఖంపై పేరుకుపోయిన మృత కణాలను తొలగిస్తుంది. సో ఇలాగా టమాటో జ్యూస్ ని ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఈ ప్యాక్ నాకు సూపర్ గా వర్క్ అయిందండి. కేవలం 7 రోజుల్లోనే ముఖం పైన మచ్చలు పిగ్మెంటేషన్ పూర్తిగా తగ్గిపోయాయండి. నేనే షాక్ అయిపోయాను. అసలు ఇది నిజమేనా అనేసి. మీరు తప్పకుండా ట్రై చేయవలసిన రెమెడీ అండి. ఇది తప్పకుండా యూజ్ అవుతుంది ఇది మీకు. సో ఇలా మిక్స్ చేసుకున్న ఈ ప్యాక్ ని మీ ఫేస్ కి ఎలా అప్లై చేయాలి, ఎప్పుడెప్పుడు అప్లై చేయాలి, ఎంతసేపు ఉంచుకోవాలి, ఎన్ని రోజులు ఈ ప్యాక్ ని యూజ్ చేయాలి, అలానే ఈ ప్యాక్ ని అప్లై చేసిన తర్వాత ఇంకొక చిన్న టిప్ అయితే ఉందండి. దాన్ని కూడా కంపల్సరీగా యూజ్ చేయాలండి. సో ఇవన్నీ మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని అస్సలు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. సో ఇక ఈ ప్యాక్ ని అప్లై చేసే ముందు మీ ఫేస్ ని పాలతోటి అంటే మిల్క్ తోటి మీ ఫేస్ ని క్లీన్ చేసేసుకోండి. క్లీన్ చేసుకున్న తర్వాత ఈ ప్యాక్ ని మీ ఫేస్ పైన ఎంచక్కా అప్లై చేసేసుకోండి. ఒక థిక్ లేయర్లో మీ ఫేస్ పైన, మీ ఫోర్ హెడ్ దగ్గర, మీ నెక్ దగ్గర
పూర్తిగా ఒక థిక్ లేయర్లో అప్లై చేసేసుకోండి. ఇంతకు ముందు నా ఫేస్ అనేది డల్గా కనిపించేది, అలానే మచ్చలు పిగ్మెంటేషన్ ఎక్కువగా ఉండేదండి. కానీ ఇది యూస్ చేసిన తర్వాత నేనే షాక్ అయిపోయాను, ఇంత బాగా వర్క్ అయిందా అనేసి. ఇప్పుడు నా స్కిన్ చాలా వైటనింగ్ గా బ్రైటనింగ్ గా మారింది, అలానే మచ్చలు మొటిమలు పూర్తిగా తగ్గిపోయాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇలాగా మీ ఫేస్ పైన అప్లై చేసేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల వరకు అలాగే ఉంచండి మీ ఫేస్ పైన. తర్వాత ఇలాగా ఫింగర్స్ తోటి మీ ఫేస్ పైన సర్క్యులర్ మోషన్ లో ఇలాగా మసాజ్ చేసేసుకోండి. మీ చీక్స్ దగ్గర, మీ ఫోర్ హెడ్స్ దగ్గర, మీ నోస్ దగ్గర, మీ మౌత్ కి అరౌండ్ దగ్గర ఇలాగా చిన్నగా సర్క్యులర్ మోషన్ లో మసాజ్ అయితే చేసేసుకోండి. ఇలా మసాజ్ చేయటం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా అయ్యి మన స్కిన్ అనేది చాలా గ్లోయింగ్ గా కనిపిస్తుంది. సో ఇలాగా అప్లై చేసుకున్న ఈ ప్యాక్ ని మీ ఫేస్ పైన ఒక 10 మినిట్స్ వరకు అలాగే ఉంచి ఒక 5 మినిట్స్ వరకు ఇలాగా మసాజ్ చేసేసుకోండి. ఇక్కడ నేను ఇప్పుడు వాష్ చేసి చూపిస్తానండి, మీరే షాక్ అయిపోతారు లైవ్ లో రిజల్ట్ చూసి. సో ఇది నైట్ టైం అయితే అప్లై చేయాలండి ఈ ప్యాక్ ని. నైట్ టైం ఈ ప్యాక్ ని అప్లై చేసిన తర్వాత ఇంకొక చిన్న టిప్ అయితే ఉందండి, అది కూడా నేను యూస్ చేశానండి. సో అది ఈ వీడియోలో నేను షేర్ చేయబోతున్నాను. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను వాష్ చేసి చూపిస్తున్నాను. నా హ్యాండ్ అనేది ఎంత వైటనింగ్ గా బ్రైటనింగ్ గా కనిపిస్తుందో చూస్తున్నారు కదా, మీకే డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది కదా. ఇంతకు ముందు నా చెయ్యి అనేది ప్యాక్ ని అప్లై చేసే ముందు నా హ్యాండ్ అనేది కొంచెం బ్లాక్ గా అయితే ఉంది. ఇప్పుడు చూడండి, ప్యాక్ ని అప్లై చేసిన తర్వాత మీకు ఫస్ట్ అప్లికేషన్ కి రిజల్ట్ అనేది ఎంత బాగా కనిపిస్తుందో. పూర్తిగా ఇలాగా వాష్ చేసిన తర్వాత నీట్గా తుడుచుకొని మీ ముందైతే పెడుతున్నానండి. నా 2 చేతుల్ని మీ ముందైతే పెడుతున్నాను. ప్యాక్ని అప్లై చేసిన హ్యాండ్ని చూడండి, ప్యాక్ని అప్లై చేయని హ్యాండ్ని చూడండి, మీకే డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. సో 100% రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. పక్కాగా మీరు రిజల్ట్ అనేది చూస్తారు. సో తప్పకుండా ట్రై చేయవలసిన రెమెడీ అండి ఇది. సో ఇంకొక చిన్న టిప్ అయితే ఉంది అని చెప్పాను కదండి, అది ఇదేనండి. ఆ ప్యాక్ని మీరు నైట్ టైం అప్లై చేసుకొని ఒక 10 to 15 మినిట్స్ తర్వాత వాష్ చేసేసుకోండి. సోప్తో కాదు, నార్మల్ వాటర్ తోటి వాష్ చేసేసుకోండి. ఇక తర్వాత ఇలాగా ఒక బౌల్లోకి ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ అయితే తీసుకోండి. ఇక అలానే నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి అలోవెరా జెల్ అయితే తీసుకోవాలి. కొద్దిగా అలోవెరా జెల్ ని కూడా వేసేసుకోండి. ఇక ఇలాగా అలోవెరా జెల్ ను అలానే విటమిన్ ఈ క్యాప్సిల్ ని రెండింటిని మిక్స్ చేసేసుకోండి. మీరు కావాలి అనుకుంటే 2 విటమిన్ ఈ క్యాప్సిల్ ని వేసుకొని ఇంకొద్దిగా ఎక్కువ అలోవెరా జెల్ ని వేసుకొని ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకొని మీరు స్టోర్ చేసుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో మీరు డైలీ యూజ్ చేయొచ్చండి ఈ ప్యాక్ని. ఇలాగా మీరు నిద్రపోయే ముందు ఆ ప్యాక్ని వేసుకొని వాష్ చేసుకున్న తర్వాత ఇలాగా ఈ చిన్న టిప్ని అయితే ఫాలో అవ్వండి. దీనివల్ల మీకు కళ్ళ కింద నల్ల వలయాలు, అలానే ట్యానింగ్, పిగ్మెంటేషన్, మచ్చలు పూర్తిగా తగ్గిపోతాయండి. మీరు కావాలి అనుకుంటే ఆ శనగపిండి ప్యాక్ని మీరు వారానికి 2 సార్లైనా యూజ్ చేసి ఈ ప్యాక్ని మీరు రెగ్యులర్గా యూజ్ చేయొచ్చండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం మిక్స్ చేస్తుంటేనే మనకి ఒక క్రీమీ టెక్స్చర్ లాగా అయితే వచ్చింది కదా. సో దీనిని నైట్ క్రీమ్ అయితే అనుకోవచ్చండి, అంత బాగా వర్క్ అవుతుంది. ఇలాగ మిక్స్ చేసేసుకొని మీ ఫేస్ పైన ఎంచక్కా అప్లై చేసేసుకోండి. ఇలాగ కొద్దిగా తీసుకొని మీ ఫేస్కి ఇలాగైతే అప్లై చేసుకోండి. అసలు ప్యాక్ వేసినట్టు హెవీగా ఉండదండి, చాలా లైట్గా అయితే అనిపిస్తుంది. ఇలాగ అప్లై చేసేసుకొని ఇక నైట్ అంతా అలాగే ఉంచండి, పడుకోండి. తర్వాత మార్నింగ్ అయితే వాష్ చేయాలన్నమాట. మార్నింగ్కి నార్మల్ వాటర్ తోటి కాదండి, సోప్తోనే వాష్ చేసేసుకోండి. మీకు కూడా ఇలాంటి మచ్చల సమస్య ఉంటే, అలానే ట్యానింగ్ అనేది ఎక్కువగా ఉండి ఫేస్ అనేది డల్గా కనిపిస్తూ ఉంటే దీనిని ఇప్పుడే ట్రై చేయండి. రిజల్ట్ ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో చాలామంది నా వీడియోస్ చూసి ట్రై చేసాము, మాకు మంచిగా వర్క్ అయింది, సూపర్గా రిజల్ట్ అనేది కనిపిస్తుంది అని చాలామంది కామెంట్స్లో షేర్ చేస్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈ ప్యాక్ని కూడా తప్పకుండా ట్రై చేయండి, 100% రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇక ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేసి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసేయండి.